హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో డెసికేటెడ్ కోకోనట్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీన్ని బయట మార్కెట్లో కొనాలంటే 150 గ్రామ్స్ అరౌండ్ 250 రూపీస్ దాకా ఉంటుందండి. ఫ్రెష్ కోకోనట్ తోటి హైజీనిక్గా ఇంట్లోనే మనం చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఈ పైన ఉన్న షెల్ని తీసేసుకోవాలి. ఈ కొబ్బరిని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఈ షెల్ అనేది ఈజీగా ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ కొబ్బరిని ఫ్రిడ్జ్లో పెట్టుకునే ముందు నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నారంటే కొబ్బరి కూడా కాస్త డ్రై అవుతుంది, షెల్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి కొబ్బరి అనేది లేతగా కాకుండా ఈ విధంగా కాస్త ముదురుగా ఉండాలి. ఇలా ఉంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ విధంగా చక్కగా వచ్చేస్తుంది. చూడండి, ఈ పైన ఈ బ్రౌన్ పార్ట్ను కూడా తీసేసుకోవాలి. లేదు ఇలానే ఉంచి ప్రిపేర్ చేసుకోవాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ బయట మార్కెట్లో దొరికే డెసికేటెడ్ కోకోనట్లా ఉండాలి అంటే కంపల్సరిగా పైన ఈ బ్రౌన్ పార్ట్ని తీసేసుకోవాలి. మనం కూరల్లో వేసుకోవడానికైతే ఇలానే ఉంచేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ స్వీట్స్లో అలా వేసుకోవడానికి ఈ బ్రౌన్ పార్ట్ లేకుండా వైట్గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడైతే బయట మార్కెట్లో దొరికే డెసికేటెడ్ కోకోనట్లా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను ఈ బ్రౌన్ పార్ట్ని అంతా తీసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా పైన బ్రౌన్ పార్ట్ అంతా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకు ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇంట్లో ఎప్పుడు కొబ్బరి ఉంటూనే ఉంటుంది. ఎక్కువగా కొబ్బరి ఉన్నప్పుడు మనం మొత్తం ఒకేసారి యూస్ చేసుకోలేం కాబట్టి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫైన్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని అంతా కూడా ప్యాన్లో వేసేసుకుందాము. హాఫ్ మాత్రమే బ్లెండ్ చేశాను కదా, మిగిలిన కూడా వేసేసుకొని బ్లెండ్ చేసుకొని ఇందులోనే వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ ఏమి వేయకుండా ఈ విధంగా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే అడుగు పట్టేస్తుంది. చూడండి, 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇలా టచ్ చేస్తే వాటర్గా కొంచెం తడిగా తెలుస్తుంది. దీన్ని ఫ్రై చేసుకోవడానికి 15 to 20 మినిట్స్ పడుతుందండి. ఈ వాటర్ అంతా కూడా డ్రై అయిపోయి ఆయిల్ రిలీజ్ అవుతుంది అంటే మనకు ఫ్రై అయిపోయినట్లే. చూడండి, ఇలా పట్టుకుంటే పొడి పొడిగా మనకు చేతికి అంటుకోకుండా ఆయిలీగా ఉంది అంటే మనకి ఇది ఫ్రై అయిపోయినట్లే. మనం స్టార్టింగ్ ఫ్రై చేసుకునేటప్పుడు ముద్దగా ఉన్న కొబ్బరి కాస్త ఈ విధంగా పొడి పొడిగా డ్రైగా అయిపోతుంది. ఇలా పూర్తిగా డ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకుంటే మనం స్టోర్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం కొబ్బరిని అలానే ఉంచేస్తే పాడైపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకుని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకునే కోవా బర్ఫీస్ కానీ ఇంకా ఏదైనా స్వీట్స్లో ఈ కొబ్బరితోటి ఇలా గార్నిష్ చేసుకుంటే తినడానికి బాగుంటుంది, చూసేదానికి బాగుంటుంది. దీన్ని ఇలా స్వీట్స్లోనే కాకుండా మనం ప్రిపేర్ చేసే ఏ కర్రీస్లోనే కూడా వేసుకోవచ్చు. అందువల్ల కొబ్బరితోటి ఇలా ప్రిపేర్ చేసుకొని చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. మన డైలీ లైఫ్లో ఈ కొబ్బరిని ఎంత ఎక్కువగా తీసుకుంటే మన బాడీలోని అన్ని పార్ట్స్ కూడా హెల్తీగా ఉంటాయి. అంతేకాకుండా మెయిన్గా హెయిర్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.